కృష్ణ 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 హరే 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 రామ 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 హరే எல்லாரும் சொல்லுங்க హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. 3 సముద్రాలు కలుస్తాయి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియన్ మహాసముద్రం. ఈ 3 సముద్రాలు కలుస్తాయి. సో ఈ త్రివేణి సంగమంలో చైతన్య మహాప్రభు స్నానం చేశారు. చైతన్య చరితాంశం నుండి చైతన్య మహాప్రభు కన్యాకుమారి మందిరాన్ని దర్శనం చేసుకున్నారు. బలరాముడు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రభుపాల్ వారు అంటే ఇక ఈ జలదుతులు వెళ్ళారనుకోండి, ఇట్లా వచ్చి అట్లా అనుకోవచ్చు. తర్వాత కన్యాకుమారి మందిరం ఒకటి, త్రివేణి సంఘం ఒకటి, ఇక్కడ చైతన్య మహాప్రభు స్నానం కూడా చేశారు. ఏదైనా చేయాలంటే త్రివేణి సంఘంలో స్నానం చేయొచ్చు, ఇంటర్నేషనల్ ఇప్పుడు నీళ్ళు చల్లుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సూర్యుడు ఉదయిస్తాడు అనమాట, ఇక్కడే సూర్యుడు అస్తమిస్తాడు. సో అది ఇప్పుడు అందుకే కొన్ని వేల మంది ఇక్కడ చూస్తూ ఉంటారు. సో అది మీరు చూడవచ్చు. అది 6:30 అవుతుంది, ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు దర్శనంకి వెళ్తాం. దర్శనంకి వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఇక్కడ నిలబడుతుంది. హరే హరే. ఆ తర్వాత స్నానం చేసే వాళ్ళు కొంచెం ఒక టైం ఇస్తాం. హరే కృష్ణ. ఇక్కడ మనం చూడొచ్చు అరుణ కిరణాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. భక్తులందరూ చాలా ఆతృతగా చూస్తున్నారు ఎప్పుడు సూర్యోదయం అవుతుందని. నాది కెమెరా, ఇది కాదు మొబైల్ కాదు. అందరు భక్తులు జపం చేస్తూ ఉన్నారు. సన్ రైజ్